హలో గాయ్స్, కొన్ని కామెంట్స్ చూస్తే వీడియోస్ కంటిన్యూ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడే విధానము కామెంట్స్ చూస్తే అసలు ఎందుకురా నాయన అనిపిస్తుంది. నాకు మాత్రం ఈ కామెంట్ లేవ్వగానే చూసేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అయితే నేను రెగ్యులర్గా ఇలానే ఉంటుందని చెప్పను, ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో మార్నింగ్ లేవగానే ఇల్లు ఉడ్చి పడుకున్నవన్నీ మడత పెట్టి మిక్కీకి వాటర్ ఇచ్చి ఇవన్నీ అయినాక నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాక బాబుకైతే సేమియా ఉప్మా చేసాం, మాకైతే అంబలి ఇంకా పపాయ అయితే కట్ చేశాను అనమాట. నాకైతే హాస్పిటల్కి వెళ్ళే పని ఉందనమాట. సో నేనైతే మొత్తం వెజ్ బిర్యానీ కావాల్సినవి ఇంట్లో ఉన్నవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకొని వెళ్ళాను. మిక్కీనైతే మా కింద అక్క ఉన్నది, ఆ అక్క వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టి అయితే వెళ్ళామన్నమాట. హాస్పిటల్ పని బేగానే అయిపోయింది, కానీ ఈ మెడిసిన్స్ ఇచ్చిన దగ్గరే ఘోరంగా లేట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఆ చిన్న హెల్త్ ఇష్యూ మీద అయితే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే ఎప్పుడు లేట్ అవ్వలేదు, మాకు ఎందుకో ఈసారి అయితే ఘోరంగా లేట్ అయిపోయింది అనమాట. మెడిసిన్స్ ఎప్పుడు చాలా ఫాస్ట్గా ఇస్తారు, ఈసారి అయితే లేట్ అయిపోయింది. ఇంకా చెప్పాను కదా మిక్కీని అయితే అక్క వాళ్ళ ఇంట్లో అయితే వదలమని. అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మిక్కీని అయితే పైకి తీసుకొచ్చేసాము. హాస్పిటల్ పైన అయ్యేసరికి 2 hours పట్టింది. ఈ 2 hours ఒకసారి కాల్ చేసిన 2-3 సార్లు మెసేజ్ అయితే చేశాను అనమాట అక్కకి, ఏమైనా ఏడుస్తున్నాడా ఏమా అని. పైకి తీసుకెళ్ళి బిర్యానీ తినిపించినాక కాసేపు అయితే పడుకుని పెట్టి రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళామన్నమాట. బర్త్డే పార్టీ అయినాక డిన్నర్ అయితే అక్కడే చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. పేరు వచ్చేసి మమిత. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది, నేనైతే అస్సలకే వదలను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.